12,500 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఒక భయంకరమైన మృగం మళ్లీ భూమిపైకి వచ్చిందని 2025లో ఒక కంపెనీ ప్రకటించింది. దాని పేరు డైర్ వుల్ఫ్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో కనిపించే ఆ భారీ తోడేళ్లకు స్ఫూర్తినిచ్చిన నిజమైన జంతువు. శాస్త్రవేత్తలు నిజంగా ఒక అంతరించిపోయిన జాతిని తిరిగి బతికించగలరా? ఈ వీడియోలో పూర్తి నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది జన్యు శాస్త్రంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక ప్రయోగం గురించి, డైర్ వుల్ఫ్ ది ఎక్స్టెన్షన్ గురించి. ఇది నిజంగా ఎలా జరిగింది, శాస్త్రవేత్తలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మరియు భవిష్యత్తులో మామాతులు, డోడో పక్షులు తిరిగి రావచ్చా అనేది తెలుసుకుందాం. డైర్ వుల్ఫ్, వీటి శాస్త్రీయ నామం ఏనోసయాన్ డైరస్. ఇవి నిజంగా ఉత్తర అమెరికాలో సుమారు 12,500 సంవత్సరాల క్రితం జీవించిన ఒక భారీ మాంసాహార జంతువు. ఇది సాధారణ గ్రే వుల్ఫ్ కంటే పెద్దది. బలమైన దవడలు, వెడల్పైన తల, మందమైన బొచ్చు కలిగి ఉండేది. మంచు యుగం చివరిలో పెద్ద శాకాహార జంతువులు ఆహారం లేక అంతరించిపోతున్నప్పుడు వాటిపై ఆధారపడిన డైరీ వుల్ఫ్ కూడా అంతరించిపోయింది. ఇప్పుడు అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. కొలోసల్ బయోసైన్సెస్ అనే అమెరికన్ బయోటెక్ కంపెనీ 2025 ఏప్రిల్లో ఒక సంచలన ప్రకటన చేసింది. తాము డైర్ వుల్ఫ్ ను తిరిగి బ్రతికించామని. ఇది నిజమైతే ఇది చరిత్రలో మొదటిసారి ఒక అంతరించిపోయిన జాతిని విజయవంతంగా డీ ఎక్స్టెంట్ చేసిన సందర్భం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఊహ కాదు, నిజంగా జీవించే, శ్వాసించే 3 తోడేలు పిల్లలు పుట్టాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ఎలా చేశారో చూద్దాం. వాళ్ళు 2 పురాతన శిలాజాల నుండి DNA సేకరించారు. ఒహోయోలో దొరికిన 13,000 సంవత్సరాల పురాతన దంతం మరియు ఐడాహోలో దొరికిన 72,000 సంవత్సరాల పురాతన చెవి ఎముక. ఈ DNA ముక్కలు చాలా పాతవి, పూర్తిగా చెక్కు చెదరకుండా లేవు. కానీ వీటి నుండి డైర్ వుల్ఫ్ జన్యు క్రమాన్ని కొంతవరకు పునర్నిర్మించగలిగారు. అప్పుడు వాళ్ళు డైర్ వుల్ఫ్ కు అత్యంత దగ్గరి బంధువైన గ్రే వుల్ఫ్, ఇది సాధారణ బూడిద తోడేలు, వీటి కణాలను తీసుకున్నారు. క్రిస్పర్ అనే జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ ఉపయోగించి గ్రే వుల్ఫ్ జన్యువులో 14 జీన్స్ లో 20 ఖచ్చితమైన మార్పులు చేశారు. ఇవి డైర్ వుల్ఫ్ కు ఉండే పెద్ద శరీరం, తెల్లటి మందమైన బొచ్చు, వెడల్పైన తల లాంటి లక్షణాలను తీసుకువచ్చాయి. ఈ మార్పు చేసిన కణాన్ని క్లోనింగ్ ప్రక్రియ ద్వారా పిండాలను తయారు చేశారు. చివరిగా సరోగేట్ కుక్క తల్లుల గర్భంలో పెట్టారు. ఫలితంగా 2024 అక్టోబర్లో రోములస్ రేముస్ అనే 2 మగపిల్లలు, 2025 జనవరిలో కలిసి అనే ఆడపిల్ల పుట్టాయి. ఇవి ఒక పెద్ద రక్షిత భూభాగంలో నివసిస్తూ డ్రోన్లు, కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించబడుతున్నాయి. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. కొలోసల్ కంపెనీ వీటిని డైర్ వుల్ఫ్లు తిరిగి వచ్చాయి అని ప్రచారం చేసిన స్వతంత్ర శాస్త్రవేత్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళ వాదన ఏమిటంటే ఈ 3 జంతువులు కేవలం 20 జన్యు మార్పులు చేసిన గ్రే వుల్ఫ్లు మాత్రమే, నిజమైన డైర్ వుల్ఫ్లు కావు. కంపెనీ యొక్క సొంత చీఫ్ సైంటిస్ట్ బెత్ షాపిరో కూడా తర్వాత ఒప్పుకుంది ఇవి 20 మార్పులు చేసిన గ్రే వుల్ఫ్లు మాత్రమేనని. ఒక అంతరించిపోయిన జాతిని దాని పూర్తి రూపంలో తిరిగి తీసుకురావటం అసాధ్యమని. శాస్త్రీయంగా చూస్తే ఒక తోడేలుకు దాదాపు 19,000 జీన్స్ ఉంటాయి. కేవలం 20 మార్పులు చేయడం వల్ల బయట రూపం మారవచ్చు, కానీ లోపలి జన్యు నిర్మాణం ఎక్కువగా గ్రే వుల్ఫ్దే ఉంటుంది. పైగా పరిశోధనల ప్రకారం నిజమైన డైర్ వుల్ఫ్లు గ్రే వుల్ఫ్లకు దగ్గర బంధువులు కాదు. అవి నక్కలకు జన్యుపరంగా దగ్గరగా ఉంటాయని, 2 జాతులు దాదాపు 57 లక్షల సంవత్సరాల క్రితమే వేరుపడ్డాయని ఒక ముఖ్యమైన అధ్యయనం చూపించింది. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ IUCN కూడా అధికారికంగా ప్రకటించింది ఈ 3 జంతువులు డైర్ వుల్ఫ్లు కావు, డైర్ వుల్ఫ్లకు ప్రత్యామ్నాయాలు కూడా కావని. కాబట్టి నిజాయితీగా చెప్పాలంటే ఇది పునరుజ్జీవం కాదు, అనుకరణ. అంటే బయటి రూపాన్ని పోలి ఉండేలా చేసిన జన్యు ఇంజనీరింగ్ అని చెప్పడం ఎక్కువ ఖచ్చితమైనది. డైర్ వుల్ఫ్ ప్రాజెక్ట్ కేవలం మొదటి అడుగు మాత్రమే. కొలోసల్ బయోసైన్సెస్ కంపెనీ ఇప్పుడు ఉన్ని మమత్, డోడో పక్షి మరియు థైలసిన్ లాంటి ఇతర అంతరించిపోయిన జాతులను కూడా తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మామత్ తరహా ఏనుగు పిండాలను 2026 నాటికి మరియు పూర్తి పిల్లలను 2028 నాటికి తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ మొత్తం ప్రాజెక్టు వెనుక ఒక పెద్ద నైతిక ప్రశ్న ఉంది. అంతరించిపోయిన జాతులను తిరిగి తీసుకురావచ్చు అనే భావన ప్రస్తుతం
అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జంతువుల సంరక్షణపై ప్రజల శ్రద్ధను తగ్గించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ ల్యాబులో తిరిగి తయారు చేసుకోవచ్చు కదా అనే ఆలోచన ప్రమాదకరమైనదని వాళ్ళ వాదన. కాబట్టి అంతరించిపోయిన జాతులు నిజంగా తిరిగి రావడం సాధ్యమేనా అనే ప్రశ్నకు సమాధానం పూర్తిగా అవును, పూర్తిగా కాదు అని చెప్పలేం. శాస్త్రవేత్తలు ఒక అంతరించిపోయిన జాతిని పోలిన జీవిని జన్యు ఇంజనీరింగ్ ద్వారా సృష్టించగలరు. కానీ దాని పూర్తి జన్యు గుర్తింపు, దాని అసలైన పర్యావరణ పాత్రను తిరిగి తీసుకురావటం ఇప్పటికీ అసాధ్యం. ఇది నిజమైన పునరుజ్జీవం కంటే భవిష్యత్ జన్యు శాస్త్రాలకి ఒక అద్భుతమైన సాంకేతికత ప్రదర్శన అని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ ఎటువైపు వెళుతుందో చూడాలంటే మనం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం నిజం, సైన్స్ ఫిక్షన్ గా అనిపించే విషయాలు ఇప్పుడు నిజంగా ల్యాబ్లలో జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.